జ్యోతిష్యం చెప్పబడును, రాళ్ళు ఉంగరాలు ఇవ్వబడును, కటింగ్ షాపులు చూసి జ్యోతిష్యం చెప్పబడును, ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మేము ఇంటర్వ్యూలలో వీడియోలు పెడితే ఇప్పుడు బహుశా నాకు తెలిసి ఈ వీడియో కూడా మంచిగా వెళ్తే దీని కింద కూడా కామెంట్లు పెడతారు, జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి. ఎట్లా తయారవుతారు వీళ్ళంతా జ్యోతిష్యులంతా కూడా? అదే చెప్తున్నాను. ముందు హైదరాబాద్ ఎన్ని కటింగ్ షాపులు ఉన్నాయో లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు కటింగ్ షాపుల్లాగా మీరు అక్కడ దాన్ని అన్వయించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్లో ఎన్ని కటింగ్ షాపులను లిస్ట్ ఇస్తే ఈ అసలు ఒకటి క్రాంతి, మన దగ్గర ఒక మాట మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉండి అడగాలి. ఎప్పుడు జ్యోతిష్కుల మీద పడొద్దు. నువ్వు జ్యోతిష్కుల మీద పడడం కాదు, కానీ విషయం అంటే మీరు ఒప్పుకోండి, మీరు చెప్పిన రాలేదా జ్యోతిష్కులు రాలేదా అలా కాదండి. కామెంట్స్లో ఏమని ఉంటుందంటే ఎస్ మీరు అన్నది, ఇప్పుడు మనకు ఒక ఆడియో లాంచ్ అవుతుంది అనుకోండి, విపరీతంగా వ్యూస్ ఉన్నప్పుడు కింద వాళ్ళు ఏం పెడుతున్నారంటే ఫ్రీగా జ్యోతిష్యం చెప్పబడును ఈ రోజుకు మాత్రమే అని లైక్ ఒక నెంబర్ ఇవ్వడం. అది వాళ్ళు అసలు జ్యోతిష్కులే కాదు. వివరాలు దొంగల 100% దొంగలే. దొంగలనంటే మీకు సంబంధించిన వాళ్ళేనా? కాదు, అసలు వాళ్ళకి జాతకాలే రావు. నువ్వు ఫోన్ చేయి ఒకసారి. మేషరాశి తర్వాత నెక్స్ట్ వచ్చే రాశి ఏంటో కూడా తెలియదు వాడికి. మరి ఏం చెప్తాడు? ఏం లేదు, 500 ఫోన్పే చేయమంటాడు, బ్లాక్ చేస్తాడు నీది అంతే. ఇక తర్వాత నువ్వు ఎన్ని నెంబర్లు చేసినా బ్లాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర 20-30 సిమ్ములు ఉంటాయేమో, రోజు ఇచ్చిన నెంబరే ఇవ్వరు. ఇక వాడి చరిత్ర మనకేం తెలుస్తుంది? వాడు దొంగ అని మాత్రం తెలుసు. ఏ స్థాయిలో దొంగ ఎట్లా ఫ్రాడ్ చేస్తాడని మనకు అంత అవగాహన ఉండదు. బట్ వాళ్ళు జ్యోతిష్కులు కాదు. అండ్ ఇంకొకటి, జ్యోతిష్యం ఎప్పుడు జ్యోతిష్యం మీద పడక క్రాంతి. జ్యోతిష్యం అనేది ఎంతోమంది మనోధైర్యానికి కారకత్వం వహిస్తుంది. ఆ మనోధైర్యాన్ని అడ్డు పెట్టుకొని మీలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు అని అంటే అనుకో అంట. ఇంక దానికి మించి నేను నీతో వాదించగలనా? మీరు ప్రతిరోజు మీరు చేసేదే యుద్ధం, మేము ప్రతిరోజు చేసేది పూజ. అప్పుడప్పుడు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతాం. అలా అనుకోమన్నట్టే వదిలేయటమే, ఇంకేం చేయలేము. ఎంతమందిని మీరు చెప్పగలుగుతారు, నేను ఎంతమందిని మార్చగలుగుతాను? రైట్. అంటే ఇప్పుడు మీరు జ్యోతిష్యం వల్ల, మీరు చెప్పేటటువంటి జాతకాల వల్ల ఏమేమి మార్చగలుగుతారు, వీటిని తప్పించగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా జీవితంలో ఉదాహరణతో మొదలు పెడతా, ఎక్కువ టైం తీసుకోను. మొత్తము ఒకానొక టైంలో నేను ఎలా అంటే లైక్ ఇక నా జీవితంలో భయం తప్ప వేరే లేదని విపరీతంగా దుఃఖానికి గురయ్యా. మా గురుగారు మహా జ్యోతిష్య పండితుడు. ఆయన నీ గ్రహస్థితి ఇది, నీకు ఇది ఫలానా, ఈ టైం నుంచి నీకు మహారాజయోగం ఉంది అనేది ఆయనకు తెలిసి చెప్పినప్పుడు నాకు ఏమైంది, మనసులో ఒక ధైర్యం, నిజమేనేమో అని ఒక ఆశ కలిగింది, ఒక ధైర్యం వచ్చింది, ముందడుగు వేశా. అలా అనేక మంది నా క్లయింట్స్లో నేను ఇవాల్టికి కూడా ఒక అపాయింట్మెంట్ 30,000, ఒక అపాయింట్మెంట్ 25,000 అలా ఏం తీసుకోలే. నీకు ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 2008 నుంచి అదే 1,000 రూపాయలు. నా క్లయింట్స్లో కూడా ఫస్ట్ వాళ్ళకున్న బాధ విముక్త. జ్యోతిష్యం అనగానే నీకు ప్రస్తుతం ఏలినాటి శని ఉంది, నీ బండి ఇగో ఇలా యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే ఇది అవుతుంది అని భయపెట్టను. కొన్ని విపత్తులు, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇగో ఈ విధంగా రావచ్చు, భార్యతో గొడవ రావచ్చు, లేదంటే ఇగో నీకు ఒక విలువైన వస్తువు పోవచ్చు, అది ఉంగరం కానీ బంగారం కానీ ఎనీ కైండ్ ఆఫ్